అమ్మయ్యా ట్రావిస్ సెట్ ఇక ఏ భయం లేదు. మనం ఐపీఎల్ ఫైనల్స్ ఆడబోతున్నాం. ఐపీఎల్ ఫైనల్స్ గురించి మనం కూర్చొని బాగా డిస్కస్ చేయాలి. ఏంటి ప్యాట్ కమిన్స్, మనం క్వాలిఫైర్స్ లో ఓడిపోయాము, మర్చిపోయావా ఏంటి? ఫైనల్స్ కు వెళ్ళాలంటే మళ్ళీ రాజస్థాన్ పైన గెలవాలి. ఒరే పిచ్చోడా, అది గుర్తుంది కాబట్టే మనం ఫైనల్స్ కు వెళ్ళిపోతాం అని అంత గర్వంగా అంత ధైర్యంగా చెప్తున్నాను. ఏంటి ప్యాట్ కమిన్స్ అన్నా, ఏంటి నీ ధైర్యం? మేమేమన్నా అల్లాటప్ప టీం అనుకున్నావా మా మీద గెలిచి ఫైనల్స్ కు వెళ్ళిపోవడానికి? అయ్యో సంజు, మాతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ని ఒకటి ఓడిపోయారు. అప్పటి నుంచి మీకు దరిద్రం పట్టుకొని వరుసగా అన్ని మ్యాచ్లు ఓడిపోయి మన్నే ఏదో ఎలిమినేటర్ మ్యాచ్ లో పొరపాటుగా గెలిచారు. అవన్నీ మాకు తెలుసు, ఆడియన్స్ కు తెలుసు. నువ్వు మా మీద ఎలా గెలుస్తావంటున్నావో అది చెప్పు. ఆ రోజు ఓడిపోయాం కాబట్టే ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటాం మీ పైన. రివెంజా బొక్క? మేమే క్వాలిఫైడ్స్ మ్యాచ్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అని చెప్పి ఫుల్ బాధలో ఉన్నాము. మీతో మ్యాచ్ అని తెలియగానే ఎగిరి గంతేసా నేను. గెలిచే మ్యాచ్ లే ఓడిపోతారు, ఇక క్వాలిఫైయర్స్ ఫుల్ ప్రెజరు. మీ వాళ్ళు ఆడినట్టే. ప్యాట్ కమిన్స్ అన్న, నిన్న మ్యాచ్ చూడలేదు అనుకుంటా, రిజల్ట్ మాత్రమే తెలుసుకొని ఏదేదో అరిచేస్తున్నావు. ఆర్సీబీ వాళ్ళకు చుక్కలు చూపించాం. ఫస్ట్ బ్యాటింగ్ లో ఎలా రన్స్ చేయాలో తెలియక పిచ్చెక్కిపోయింది. విరాట్ కోహ్లీ అన్న ఉన్న టీం వాళ్ళే ఏం చేయలేకపోయారు. మీరెంతా ఆఫ్టర్ ఆల్ మా ముందు. ఏంటి ప్యాట్ కమిన్స్, కుర్రాడు వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు అను, సెంచరీ చేసి పడేస్తా. నువ్వు అంటావా లేదా ప్యాట్ కమిన్స్? ఇప్పుడు సెంచరీ చేసి పడేస్తాను. ఒరే బాబు, ఊ అన్నా ఊ అనుకున్నా నీ పని అదే, సెంచరీ చెయ్యాలి. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యావు. ఈ మ్యాచ్లో నువ్వు ఆడలేదనుకో, నేనున్నా కదన్నా, నేను ఆడతాను. మనమేమన్నా ట్రావిస్ అన్న నమ్ముకొని ఐపీఎల్ అడుగు పెట్టామా ఏంటి? ట్రావిస్ అన్న మిస్ అయితే నేను కొడతా, నేను మిస్ అయితే నితీష్ కొడతాడు, నితీష్ మిస్ అయితే రాహుల్ త్రిపాఠి కొడతాడు, రాహుల్ త్రిపాఠి మిస్ అయితే హెన్రిచ్ క్లాసన్ కొడతాడు. ఒరే, ఒక్కసారైనా ఇలా మిస్ అయిన ప్రతిసారి ప్రతి ఒక్క ప్లేయర్ ఆడిన ఒక్క మ్యాచ్ చూపిరా చూద్దాం. నేనేదో అపోజిషన్ ముందు గట్టిగా అరుస్తున్నాను కానీ ఒక్కడు అవుట్ అయ్యాడంటే వెనకలే రైలు బోగి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు అందరూ. చూసావా ప్యాట్ కమిన్స్, నీ ధైర్యం వెనకాల ఎంత భయం దాగుందో? అదే మమ్మల్ని తీసుకో. ఎవరో ఒకరు కనీసం ఖచ్చితంగా ఆడి మ్యాచ్ను గెలిపించుకుంటాం. ఇక మేము ఓడిపోయిన మ్యాచ్లు అంటావా? ఏదో అలా జరిగిపోయింది అది. ఏంటి సంజు అన్న, ఆ ప్లాన్ చెప్పు. ఆ ప్లాన్ నాకు చెప్పావు కదా. ఏం ప్లాన్ రా? కొంచెం హిట్ అన్నా ఇచ్చి చావు. నాకేం తెలుసు నువ్వు ఏం ప్లాన్ అంటున్నావో. సరే అన్న, నువ్వు చాలా ఇంట్రోవర్ట్ కానీ నేనే చెప్తానులే. కావాలనే మేము మ్యాచ్లు ఓడిపోయాము. మేము మ్యాచ్లు గెలిస్తే సెకండ్ ప్లేస్కు వెళ్తాం. అప్పుడు మీకు మాకు మ్యాచ్ జరగడం కష్టమవుతుంది. అందుకే మిమ్మల్ని సెకండ్కు పంపించి ఆర్సీబీని ఓడించి మళ్ళీ ఇప్పుడు మీతో ఆడి మిమ్మల్ని గెలవబోతున్నాం. ఇదే మా ప్లాన్. అబ్బా, ఏం కవరింగులు రా! బ్యాట్స్మెన్లు కదా ఎంతైనా, అందుకే కవర్ డ్రైవ్లు బాగా ఆడుతున్నారు. ఒకవేళ మేము గెలిచి డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్ళిపోయింటే, గెలిచి ఫైనల్స్కి వెళ్ళుంటే మేము కూడా అన్ని గెలిచి ఫైనల్స్కి వచ్చేవాళ్ళం. మీ మీద రివెంజ్ తీర్చుకొని తీరుతాం. మీ వల్లే మేము చాలా మ్యాచ్లు ఓడిపోయాము. ఏంటి సంజు, ఎలా అవుట్ అయ్యావో మర్చిపోయావా? లాస్ట్ మన ఇద్దరం మ్యాచ్ ఆడినప్పుడు క్లీన్ బౌల్డ్ టాప్ పని లేచిపోయింది వికెట్. భువి అన్న, నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉందన్నా. నువ్వు మన ఇండియన్ ప్లేయర్వి, సీనియర్ ప్లేయర్వి. వీళ్ళలాగా ఎప్పుడు ఓవర్ చేయవు. అందుకే నీ దాంట్లో అవుట్ అయ్యా, బాధపడ్డా. కానీ నెక్స్ట్ మ్యాచ్లో నీ దాంట్లో కూడా నేను కొడతాను. ఇదిగో భువి, మనకు అట్లాంటి సెంటిమెంట్లు ఏమీ లేవమ్మా. నువ్వు ఏ టీం అయినా అవ్వచ్చు, ఒక ఫాస్ట్ బౌలర్ అయితే చాలు, ఒక బ్యాట్స్మెన్ అయితే చాలు, విరుచుకు పడిపోతా. లాస్ట్ మ్యాచ్ నా బౌలింగ్ చూసావా, ఎలా బౌలింగ్ వేశానో? ఒక్కొక్కరికి నా బాల్స్ ఆడడానికి చెమటలు పట్టేశాయి. ఇక నీదేముంది చెప్పు? మహా అయితే బాల్ స్వింగ్ అవుతుంది, అది కూడా పిచ్చు సహకారం ఉంటేనే. కానీ మనం అలా కాదు, ఎలా ఉన్నా వికెట్ తీసుకొని వెళ్ళిపోతాం. అయినా మీ దాంట్లో బౌలర్స్ ఫామ్లో లేరు. సందీప్ శర్మను అందరూ ఉతికేస్తున్నారు. ఇక చాహల్ని అయితే చెప్పనవసరం లేదు. మహా అయితే అశ్విన్, ట్రెంట్ బోల్ట్, వీళ్ళు తప్ప ఎవరు బౌలింగ్ వేస్తున్నారు? అబ్బా, ఏదో మీ బౌలింగ్ మొత్తం సూపర్ ఫామ్లో ఉన్నట్టు. అంత ఫామ్లో ఉంటే లాస్ట్ మ్యాచ్ అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారు? మీరు కొట్టిన స్కోర్ని 14 ఓవర్లకు కొట్టింది కేకేఆర్. నువ్వు ట్రెంట్ బోల్ట్ అన్న, నేను మాట్లాడతాను. చూడు ప్యాట్ కమిన్స్ అన్న, అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది. రేపు మేము రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అయిపోయాము. కాబట్టి వచ్చి ఆడి వెళ్ళిపోండి. గెలవాలని ప్రయత్నించకండి. గెలవాలని ప్రయత్నిస్తే ఇంకా కసిగా ఎక్కువ ఓడిస్తాము. అదే మా రాజస్థాన్కు ఉన్న ప్రాబ్లం. చూడు సంజు, లాస్ట్ 2-3 సంవత్సరాలుగా మనం ఎక్కడ కెప్టెన్సీ చేస్తే అక్కడ సక్సెస్ వస్తూనే ఉంది. సో ఐపీఎల్లో కెప్టెన్సీ చేస్తున్నాం. మరి సక్సెస్ రాకుండా పోతే మాట వచ్చేది. కాబట్టి నువ్వు ఆశలు పెట్టుకో గెలుపు పైన. ఈసారి చెన్నై క్రౌడ్ని సైలెంట్ చేస్తా. ఆ టైం వచ్చేసింది. అవును సంజు, నాకు ఒక డౌట్ ఉంది. మేమంటే ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్నాం కాబట్టి మా ఆరెంజ్ ఆర్మీ మాకు సపోర్ట్ చేస్తుంది. మరి చెన్నైలో మ్యాచ్ మీకు సపోర్ట్ ఎవరి నుంచి వస్తుంది? హలో, ధోని అన్న ఫ్యాన్స్ అందరూ మన ఫ్యాన్సేనమ్మా. రేపు చెన్నై చూస్తావా, పింక్ ఎక్కిపోద్ది.
పింక్ కలర్తో కలిసిపోతుంది. అవునా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఆరెంజ్ ఆర్మీ వాళ్ళు చెన్నైని మొత్తం చుట్టేస్తారు. కొట్లాడండి కొట్లాడండి, బాగా కొట్లాడండి. మీరు కొట్లాడాలా, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా. మీరు ఎంత కొట్లాడినా ఫైనల్స్లో కొట్టేది కప్పు మేమే కదా. ఇదిగో గంభీర్ అన్న, ఎక్కువ ఆశలు పెట్టుకోకే. ఫైనల్స్ క్వాలిఫైర్స్ ఒకటి కాదు. ఫైనల్స్లో మా బ్యాట్స్మెన్స్ రెచ్చిపోవడం ఖాయము, మీ బౌలర్స్ బుక్ అవ్వడం ఖాయము. గంభీర్ అన్న, ప్యాట్ కమిన్స్ అన్న మ్యాట్లు ఏం పట్టించుకోవద్దు. ఫైనల్స్కు మీకు మాకు కప్పు కొట్టేది మేము. ఇది కూడా ఫైనల్ మాట, అంతే. ఇంకా అదే కదా నేను చెప్పాను, కొట్లాడండి కొట్లాడండి, ఫైనల్స్లో చూసుకుందాం. ఈ గంభీర్ యాటిట్యూడ్తో మీ అందరికీ మోత మోగించేస్తా.